సిఏపిఎఫ్ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ. మేము కోరుకునేది గవర్నమెంట్తో, సెంట్రల్ గవర్నమెంట్తో ఒక్కటే. మాకు అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటైంది, కానీ మాకు ల్యాండ్ అనేది ఇవ్వలేదు. మాకు ఏమంటారు, అది ఆఫీస్ లేదు, అర్ధ సైనిక్ బోర్డు లేదు. వీటిని గట్టి చేయమని అమిత్ షా గారిని కోరుతున్నాం సిఏపిఎఫ్ తరఫున. మరి ఇంకోటి ఏంటి అంటే, మా జవాన్లకి పెన్షన్ లేకపోవడం బాధాకరం. ఓపీఎస్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఈ మార్చిలో ఏదైతే పెన్షను స్టేబుల్గా అదే ఉంటుంది 1/1/2026 నుంచి అన్నారు కదా, అది విత్డ్రా చేసుకోమని కోరుతున్నాం. ఓపీఎస్ని అమలు చేయమని కోరుతున్నాం. మా పిల్లలకి, సిఏపిఎఫ్ పిల్లలకి ఎక్కడ చదివినా కూడా లోకల్లో ట్రీట్ చేయమని, జాబులు రావడానికి ఆస్కారం ఉంటుంది. నా పిల్లలకి అది జరిగింది కాబట్టి చెప్తున్నాను. నేను 2016-17లో మా అబ్బాయి అప్లై చేశాడు, ఏది మన ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్గా చేస్తే రాలే. అయితే జెన్కో అండ్ ట్రాన్స్కోలో మా ఫ్రెండ్కి అప్లై చేస్తే వానికి కాల్ లెటర్ వచ్చింది. అక్కడ నేను తెల్లారి వచ్చి ప్రభాకర్ రావు గారు సీఎండితో కలిసా. సారీ అండి అపోలో చెప్తున్నాండి, అది మెత్తగా మాట్లాడాడు, అయిపోయింది తప్ప ఆ 3 క్వశ్చన్లు పెట్టమన్నాం. ప్రతి జాబ్ అప్లై ఫామ్లో స్టేట్ గవర్నమెంట్ 3 క్వశ్చన్లు పెట్టాలి. నెంబర్ 1, పేరెంట్స్ బిలాంగ్ టు ఎనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ 1. నెంబర్ 2, బిలాంగ్ టు విచ్ డిపార్ట్మెంట్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బిఎస్ఎఫ్, సిఆర్పి, ఐటీబీపీ, ఎస్ఎస్బి అలా ఉండాలి. అది టిక్కు కొట్టాలి. 2 అయిపోయినాయి. 3వది, ఫాదర్ బిలాంగ్ టు విచ్ డిస్ట్రిక్ట్, లోకల్కి పనికి రావడానికి అది. అయితే మా తాతల ముత్తాతల భూములతోటి ఇక్కడుంటే మా చదువులు మేము పిల్లల్ని నాన్ లోకల్గా ట్రీట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇంకోటి మేము కోరుకునేది ఒక్కటే, ఎమ్మెల్యేస్, ఎంపీస్, సర్పంచ్లు, ఈ కార్పొరేటర్స్, వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఉన్నాయి. అది కూడా ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు, ఎన్ని పదవులు ఉంటే అన్ని పదవులలో మళ్ళీ ఎంపీ ఒక ఏడాది చేసి రిజైన్ చేసినా కూడా పెన్షన్ స్టార్ట్. కానీ మేము 40 ఏళ్ళు ఉద్యోగం చేసినా కానీ మాకు పెన్షన్ లేదు. డబ్బులు కాదు, ఒకడొక్కడు 5-6 పెన్షన్లు తీసుకుంటారు పాత నేతలు. అది మోదీ గారిని కోరుకునేది ఒక్కటే, ముందు మాత్రం మీ సాలరీలను బంద్ చేయండి. వాళ్ళు పబ్లిక్ సేవ గురించి అని వచ్చారు, కానీ మీ లోన్ ఇది తీసుకుందామని రాలే, పెన్షన్ తీసుకుందామని. పబ్లిక్ ఓట్లతో గెలిచారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు. మేము కోరుకునేది ఒక్కటే, మా ఓపీఎస్ అమలు చేయాలి. సిఏపిఎఫ్కి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఓపీఎస్ ఉంది కాబట్టి బోర్డు కూడా గట్టించి కావాలా. ఎట్లాగైతే డిఫెన్స్ పర్సన్ సైనిక్ బోర్డు ఉంటుందో అదే విధంగా సైనిక్ వెల్ఫేర్ బోర్డు ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఉంటుంది ప్రతి స్టేట్లో. కానీ అదే అర్ధ సైనిక్ బల్ పారామిలిటరీ ఫోర్సెస్ సిఏపిఎఫ్కి ఏ బోర్డు గట్టిది కాలేదు. అది కంపల్సరీ సాధించాలి మేము, అది మాకు కంపల్సరీ కావాలి. మా పిల్లలు ఎడ్యుకేషన్ గురించి క్యాప్ అని కూడా ఉంటుంది, దాంట్లో వాళ్లకు డిఫెన్స్ వాళ్ళ దగ్గరకు పంపిస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, ఎడ్యుకేషన్ బోర్డు అయినా కానీ, ఇంజనీరింగ్ అయినా, మెడికల్కైనా, బీడీఎస్కైనా, ఇదేనికైనా కానీ 2% ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కానీ దాన్ని మా వాళ్లకు, మా పిల్లలకు ఇవ్వరు. ఏంటంటే వాళ్ళు ఏమో రికమెండేషన్ చేస్తారు, సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి ఇస్తారు. మాది సైనిక్ బోర్డులో రాదు. డిఫెన్స్ ఓన్లీ 3 డిఫెన్స్. డిఫెన్స్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ వాళ్ళకు వర్తిస్తుంది. కానీ మేము చచ్చేది మేము, డ్యూటీలు ప్రతి ఒక్కటి చేసేది మేము. ఓన్లీ వాళ్ళు బార్డర్లో ఉంటున్నారు, వాళ్ళని కించపరచట్లేదు. కానీ వాళ్ళతో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకునేది. అమిత్ షా గారు ఆల్రెడీ చెప్పారు, మీకు ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నామని. కానీ గ్రౌండ్లో మాత్రం ఏది లేదు. అందు గురించి అని చెప్పి మేము కోరుకునేది, మాకు అర్ధ సైనిక బోర్డు కూడా మాకు నియమించాలా, మాకు అలాట్ చేయాలా ఎవ్రీ స్టేట్కి. అందులో ఒకటి డిఫెన్స్ పర్సనల్కి 5 ఎకర్ ల్యాండ్ ఉంటుంది విలేజ్లలో తీసుకోవాలంటే. సిటీలో అవుతే 200 yards ఖాళీగా ఉంటే అక్కడ తీసుకోవాలని రూల్ ఉంది. అది ఎక్కడైతే రూల్ ఉంది అదే రూలు మాకు కూడా ఉన్నది. ఒకప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడైనా మేము అప్లై చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, ఇది మీకు వర్తించదు, ఓన్లీ యూ విల్ పారామిలిటరీ ఫోర్సెస్, నాట్ డిఫెన్స్ పర్సనల్, ఐ నాట్ గివెన్ టు ల్యాండ్ అని చెప్పి కలెక్టర్ చెప్తుంటాడు, ఎస్పీ చెప్తుంటాడు. ప్రతి ఒక్కరికి, మినిస్టర్స్ కూడా మేము కలిసి జీవించడం జరిగింది. అందుకే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు కూడా ఒక అర్ధ సైనిక బోర్డు అనేది మాకు డిక్లేర్ చేసి మాకు ఇచ్చారంటే, మాకు కూడా జవాన్ 40 సంవత్సరాలు బార్డర్లో చేస్తూ ఉన్నాము.
మా పిల్లలను వదిలేస్తున్నాం, భార్య పిల్లల్ని వదిలేస్తాము, ఏ ఫంక్షన్లకు అటెండ్ కాము, లీవ్ కూడా అతి కష్టం మీద దొరుకుతుంది. అందుకే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అర్ధసైనిక బోర్డు మాకు కంపల్సరీ కావాలి సిఏపిఎఫ్కి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో ప్రతి ఆఫీసుకు పోతే డిఫెన్స్ అండ్ సిఏపిఎఫ్ కౌంటర్ అన్నది ఉంటుంది. వాళ్ళకి లైన్ నిలబడే అవసరం లేదు. అలాగే తెలంగాణలో కూడా మాకు ప్రతి ఆఫీసులో ప్రయారిటీ ఇచ్చి కౌంటర్ అనేది ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారితో అండ్ బట్టి విక్రమార్క మినిస్టర్తో కోరుతున్నాం.